ఓకే ఫ్రెండ్స్, మనకి ట్యాప్ అనేది ఇలా ఆఫ్లో ఉన్నా కానీ ఇలా డ్రాప్ బై డ్రాప్ అనేది వాటర్ లీకేజ్ అవుతుంటే ఈరోజు దాన్ని మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము. ముందుగా ట్యాప్ కింద ఉన్న యాంగిల్ వాల్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 2.5 ఎల్ఎంకి అనేది తీసుకోవాలి. ఈ ట్యాప్ అనేది ఇలా అనుకుంటే మనకి ఇటువైపు ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ 2.5 ఎల్ఎంకి ఉంటుంది. సో లోపల స్క్రూ కనిపిస్తుంది కదా, దాన్ని అనేది మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏ విధంగా ఓపెన్ చేస్తున్నాను ఈ ఎల్ఎంకి పెట్టుకుని చూస్తే అర్థమవుతుంది. అది ఓపెన్ అయ్యి లోపల పడిపోయింది. ఫ్రెండ్స్, స్క్రూ అనేది కింద పడిపోయింది. అది నేను వీడియో స్టాప్ చేసి అనేది మళ్ళీ స్క్రూ తీసుకున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసరికి ట్యాప్ డిస్క్. ఇది మోస్ట్లీ కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయిపోతుంది. మన ఫస్ట్ టైం కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇలా 14 లెన్స్ చేసుకొని కొంచెం టైట్ చేసుకుంటే ఇది లీకేజ్ ప్రాబ్లం అని ఆగుతుంది. ట్యాప్ అనేది ఇలా కాస్ట్ తిరుగుతుంది. ఇది ఇద్దరు ఉంటే వీడియో షూట్ చేయడానికి బాగుండేది. నేను ఒక్కనే ఉంది. ఇలా 14 లెన్స్ చేసుకొని దీని విధంగా ఈ డిస్క్ అనేది నట్ అనేది టైట్ చేసుకుంటే గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ట్యాప్ లీకేజ్ ప్రాబ్లం అనేది ఆగుతుంది. ఓకే, ఒకసారి మనం చెక్ చేస్తున్నాం. కింద యాంగిల్ వాల్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ట్యాప్ వచ్చేసరికి ఆన్లో ఉంది. ఆఫ్ చేసాం. ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వట్లేదు. ఇందాక వచ్చేసరికి అయితే డ్రాప్ బై డ్రాప్ మీకు కాతా ఉంది కదా, ఇప్పుడైతే ఆ లీకేజ్ ప్రాబ్లం అనేది అయిపోయింది. ఓకే, మనం దీన్ని నార్మల్గా ఎప్పటిలాగా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్క్రూ ఎల్ఎంకి ద్వారా ఫిట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.